కారెడ్డానికి కార్ ఆఫ్ అడ్రస్. ఇలా మన ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన చూద్దాం పండ్రిగా ఏమేమి ఉన్నాయో. చీని అవ్వ ఎంత మంచిగా రీల్స్ చేసినా కానీ 10-20 వ్యూస్ వస్తున్నాయి. ఏం చేస్తే లచ్చలు లచ్చలు వ్యూస్ వస్తాయి నా రీల్స్కి. ఐడియా అభి దేకో మై క్రియేటివిటీ. ఎట్లిచ్చా పోలా అద్రి పోలా. ఊర్ని అవ్వు ఇప్పుడిప్పుడే 1000 వ్యూస్ వచ్చినాయి. అబ్బబ్బబ్బబ్బా 10,000 నిజమేనా? 1,00,000 వ్యూస్ వచ్చినాయి రా. నేను గ్రాఫిక్స్ లా పోలీసుల జీబును వాడితేనే గిన్ని గనం వచ్చినాయి వ్యూస్. మీకు సోషల్ మీడియాలో లైకులు కామెంట్లు వ్యూస్ తక్కువ వస్తున్నాయా? అయితే పోలీస్ జీబులు వాడుకోండి, లచ్చల లచ్చల వ్యూస్ తెచ్చుకోండి. పోలీసు వాళ్ళు ఏమంటారో వాళ్ళ జీబులు ఎట్లా వాడాలనో అని ఏం భయపడకుండ్రి. మనోళ్ళంతా ఫ్రెండ్లీ పోలీసింగే. ఆర్టీసీ బస్సులను కదా పెళ్లిళ్లకు కిరాయికి ఇచ్చినట్టు పోలీసు వాళ్ళ జీబులను రీల్స్ వేసుకొనికి ఇస్తారు. ఇక మరి బస్సుల కన్నా పైసలు ఇవ్వాలి కానీ పోలీసు వాళ్ళ జీబుల్లో రీల్స్ వేసుకోనికైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చే పనే లేదు. అంతా ఫిరి ఫిరి ఫిరి. అవునా డీజీపీ శివధర్ రెడ్డి సారు ఇల్లరికం అత్తేంది ఈ ఇల్లు నాదేనాయే అన్నట్టు పోలీసు వాళ్ళ జీబులను సొంత జీబులు అనుకుంటున్నారో లేకపోతే ఏందో గాని పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు కొందరు నిబ్బగాళ్ళు. అంబల్ తాగేటోనికి మీసాలు ఎత్తేటోడు అన్నట్టు బండి మీద కూర్చోండి ఫోజులు ఇచ్చేటోనికి ఫోన్ పట్టి వీడియో తీసేటోడు ఒకటి జంట కడతాడు. ఇంకా దానికి కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ మ్యూజిక్ లో ఒకటి. ఏ ఆకు రాలినా ఈ తాకు రాలేదన్నట్టు పెద్ద పెద్ద ఉగ్రవాదులన్న మారతారేమో గాని గిసొంటి చప్రిగాళ్ళు అయితే మారేటట్టు లేరు. అసలుకే ఇంట్లో ఈగల మూత బదట్ల దోమల మూత అన్నట్టు పోలీసు వాళ్ళకే అటు కేసులు ఇటు రాజకీయ లీడర్ల పంచాదులతోటి మస్తుగా పరిశాన్ అవుతుంటే గిసొంటి నిబ్బగాళ్ళ పని నిబ్బగాళ్ళది. మొన్న నడుమ ఆదిలాబాద్ పోలీసు వాళ్ళ కారును వాడితే ఇక గీయాలనేమో నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ జీబును వాడుకున్నారు రీల్స్ కోసము. వీటి మీద యాక్షన్ తీసుకోకపోతే రేపట్ల స్టేషన్లో వచ్చి ఆ పిస్తోళ్లతోటి గన్నులతోటి కూడా పబ్జీ ఆడుకుంటామంటారు. చూసుకోండి పోలీస్ సార్లు. పోలీసు వాళ్ళంటే ఫ్రెండ్లీగా ఉండాలే గాని నెరీ గింత కాదు అని అనబట్టిండ్రులా గీ ముచ్చటరికైనా కొందరు పబ్లిక్ మళ్ళా నేననుకునేరు. పుచ్చు వంకాయ్ పిచ్చి వంకాయ్ పుచ్చలేసిపోద్ది లిక్కర్ రాని. ఈగో కేసీఆర్ లేకపోతే నువ్వెవలు. ఇగో గీ మాటలు ఇప్పుడు మస్తుగా ఫేమస్ అయినాయి తెలంగాణలో. నా మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే పుచ్చలేసిపోద్ది అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సార్కు వార్నింగ్ ఇచ్చింది కవితక్క. నీళ్ళ నిరంజన్ రెడ్డి అని ఆయనకైనా పేరు పెట్టుకున్నట్టున్నాడు అని కూడా కారెడ్డమాడింది. నీళ్ళ నిరంజన్ రెడ్డి అని నాకు నేనేం పెట్టుకోలే పేరు, జనాలే పెట్టిండ్రు. నీ గద లిక్కర్ రాని అని పేరు పెట్టినట్టు అని కవితక్క కూడా పెద్ద పంచే చేసిండు నిరంజన్ రెడ్డి సారు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు లేకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. నేను పిలిపించుకోలేదమ్మా. నీకు కావాలంటే ఆ టైటిల్ వాపసు కవర్లో పెట్టి రాసి పంపిస్తా. నీ టైటిల్ తో నువ్వు సంతోషంగా ఉండు జీవితకాలం. లిక్కర్ రాణి అని నాకేం అభ్యంతరం లేదు. లిక్కర్ రాణి అని కారు పార్టీ లీడర్ అంటున్నాడంటే కవితక్క లిక్కర్ స్కామ్ చేసిందని కారు పార్టీకి ఇప్పుడు ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నలు అడుగుతున్నారు మరి బయట తదిమ పాటోళ్ళు. మంచిగా ఓడిపోయినావు, ఇంకెక్కువ మెజార్టీ తోటి ఓడిపోతే మంచిగా ఉండు అని కవితక్క అంటే, మరి నువ్వెట్లా ఓడిపోయినావు నిజామాబాద్లా అని నిరంజన్ రెడ్డి సార్ కౌంటర్ వేసిండు. మా నాయన వయసున్నోని అని నిమ్మలంగా మాట్లాడుతున్నా అని కవితక్క గరమైతే, కేసీఆర్ బిడ్డవనే ఎక్కువ ఏం అంటలేను నేను అని నిరంజన్ రెడ్డి సారు గరమైండు. ఇక గిట్ల ఇద్దరికిద్దరు ఎవ్వల జాగల అల్లుండి మైకులు పట్టుకొని ఇరుగమరుగా జోపుకున్నారు. అప్పట్లో కవితక్క మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు, అటెన్కల కవితక్క మాజీ మంత్రి హరీష్ రావు సారు, ఇక ఇప్పుడు కవితక్క మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారు. ఇక మరి రేపట్ల ఎవరెవరున్నారో కవితక్క లిస్టులో కానీ అధికారంలో ఉన్న షేపాటి లీడర్లతోటి కంటే ఎక్కువగా నిన్న మొన్నటి దాకున్న కారు పాటలతోటే పంచాదులు పెట్టుకుంటున్నది కవితక్క. ఎందుకబ్బా అని ఆలోచనలు చేస్తున్నారట చాలా మంది. ఇక ఇవుల్లా మన పొలిటెంట్ ముచ్చట్లు కారెడ్డానికి కార్ ఆఫ్ అడ్రస్.
ఎట్లున్నాయి మంచిగా ఉన్నాయి కదా ఇక చూస్తూనే ఉండండి పొలిటెంట్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రం మర్చిపోకుండ్రే ఉంటా మరి శనార్తి